గత ప్రభుత్వంలో 151 సీట్లు సాధించి సొంతంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జగన్ చరిస్మాతో 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఏలినటువంటి వైసీపీ పార్టీకి ఈసారి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే పార్టీ ఈసారి 11 సీట్లకే పరిమితమై ఓడిపోయినప్పటి నుంచి కూడా జనాల్లో అవనియు కార్యకర్తల్లో కానియు కొంత నిరుత్సాహం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయాల్ని మనం ఒకసారి కంప్లీట్గా పరిశీలించినట్లయితే వైసీపీకి వరుసగా సాకుల మీద సాకులు ఎన్నిసార్లైనా ఇలాంటి సాకులు తగులుతూనే ఉన్నాయి. అయినా సరే జగన్ మాత్రం భయపడట్లేదు. ఆ విషయంలో మాత్రం జగన్ గారిని మనం మెచ్చుకోవచ్చు. అయితే ఇటీవల భారీగా నేతలు కార్యకర్తలు వైసీపీ గూటిని వీడి తెలుగుదేశం పార్టీకి చేరుతున్నారు. అయితే ఈ చేరికలు వైసీపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా సమాచారం దాన్ని బట్టి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీకి చెందినటువంటి కీలక నేతలు వారితో పాటు పెద్ద సంఖ్యలో లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అవనియో ఆ ఇటీవల కొంచెం పెద్ద పెద్ద కుటుంబాలు అవనియో వాళ్ళందరూ కూడా అధికారికంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలోకి చేరిపోవడం జరుగుతుంది. అయితే స్థానిక నాయకత్వంపై అసంతృప్తి, పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఈ వలసలకు ప్రధాన కారణమని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం ఇది ప్రజల తీర్పేనని, వైసీపీ పాలనపై నమ్మకం కోల్పోయిన నేతలే టీడీపీలోకి వస్తున్నారని వ్యాఖ్యానించడం కూడా జరుగుతుంది. అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత నుంచి కూడా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నటువంటి కార్యకర్తలవనియు వాళ్ళందరూ కూడా దూరం అవుతుండడం కూడా పార్టీకి పెద్ద దెబ్బగా మారుతుంది. మరోవైపు అయితే టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవనియండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, స్థానిక నాయకత్వానికి ఇచ్చే ప్రాధాన్యత కూడా వైసీపీ నేతలను ఆకర్షిస్తున్నాయనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చేరికలు ఉంటాయనే ప్రచారం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాగైనా జరిగినట్లయితే నిజంగానే ఇప్పుడు టీడీపీ చేస్తున్నటువంటి పనులు కూడా మంచిగానే ఉంటున్నాయి కాబట్టి వైసీపీ నుంచి చాలామంది నేతలు ఇందులోకి చేరినా సరే మనం పెద్దగా ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు. మొత్తానికైతే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుండగా టీడీపీ రాజకీయంగా మరింత బలపడుతున్నటువంటి సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి మరి. అయితే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.